హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోతున్న రెసిపీ మామిడి ముక్కల పచ్చడి. అది ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పబోతున్నాను. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా మెంతులను వేసి ఎర్రగా వచ్చేదాకా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇవి కొంచెం రంగు మారంగానే అందులోనే 3 టేబుల్ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని 1 నిమిషం పాటు దోరగా వేగంగానే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనిచ్చి మిక్సీ పట్టేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టాలండి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద అదే బాండీ పెట్టి 2 కప్పుల మామిడి ముక్కలకి 1 కప్పు ఆయిల్ వేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 10 పొట్టు వలిచినటువంటి వెల్లుల్లి, అలాగే 1 రెమ్మ కరివేపాకును వేసి 10 సెకండ్ల పాటు ఫ్రై చేసేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే చిటికెడు ఇంగువను కూడా వేసుకొని మరో 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి ఈ నూనెను మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల దాకా చిన్నగా కట్ చేసుకున్నటువంటి మామిడి ముక్కల్ని తీసుకోండి. ఈ ముక్కల్ని కట్ చేసే ముందు మామిడికాయల్ని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక 15 నిమిషాలు తేమ లేకుండా ఎండపెట్టాలి. ఆ తర్వాతే ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఏ కప్పుతో అయితే మామిడి ముక్కలు కొలుచుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు దాకా కారం, 1/2 కప్పు సాల్ట్, అలాగే ముందుగా పొడి చేసి పెట్టుకున్నటువంటి ఆవాల మెంతుల పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీరు కావాలనుకుంటే పసుపును కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వేసుకోవట్లేదు. ఇప్పుడు అందులోనే చల్లారి పెట్టుకున్నటువంటి ఆ ఆయిల్ని కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి. 2 కప్పుల మామిడి ముక్కలకి 1 కప్పు ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక రోజు మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఒక రోజు తర్వాత మీరు మూత తీసి చూసారు కదండి, ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది. మీకు పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోనట్లయితే ఇప్పుడు ఇందులో వేసేసుకొని మొత్తం ఒకసారి తిప్పేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడి ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి నెల రోజుల కంటే కూడా ఎక్కువగా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 2 నెలల దాకా నిల్వ ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.